హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ రుచులు. నేను మీ రజని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు నేను ఈ వీడియోలో జొన్న రొట్టె సింపుల్ గా ఏ విధంగా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అది ఎలాగా అంటే ఈ మిషన్ అందరికీ ఇంట్లో ఉండే మిషనే. దీనిని పూరి ప్రెస్ అంటారు. అదే విధంగా తెలంగాణలోనైతే గారెల మిషన్ అంటారు కదా. ఆ పూరి ప్రెస్ తో మనం ఏ విధంగా జొన్న రొట్టె ఈజీగా చేసుకోవచ్చు. యంగ్స్టర్స్ ఉంటారు కదా, న్యూ మ్యారీడ్ అయిన వాళ్ళకి అసలు జొన్న రొట్టె చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్. అది దీంతో చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా, టేస్టీగా, చాలా పల్చగా చాలా బాగా వస్తాయి. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అన్నది. ఇది నేను తీసుకున్నది నా దగ్గర 7 నెంబర్ అండి. చూడండి, 7 నెంబర్. ఇది 7 నెంబర్, 8 నెంబర్, 9 నెంబర్, 10 నెంబర్. ఈ నెంబర్స్ లో మీకు ఏది అవైలబుల్లో ఉంటే దాంతో చేసుకోవచ్చు. ఇది కరెక్ట్ గా మనం టిఫిన్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ సైజ్ లో వస్తుంది. దీంట్లో చేస్తే చాలా బాగా వస్తాయి. నేను ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో నేను ఇక్కడ 1.5 గ్లాస్ పిండితో చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం నేను ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. అంటే 1 గ్లాస్ పిండికి 1 గ్లాస్ వాటర్ అన్నమాట కొలత. ఈ కొలతకి కరెక్ట్గా సరిపోతుంది. 1 గ్లాస్ పిండికి 1 గ్లాస్ వాటర్. నేను ఇప్పుడు 1.5 గ్లాస్ పిండికి 1.5 గ్లాస్ వాటర్ వేసాను. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ మరగనివ్వాలి. అవి మరిగేలోపు నేను పిండి చూపిస్తాను. నేను ఇక్కడ జొన్నలు తీసుకొచ్చి ఎండబెట్టి మిల్లుకేసి పిండి ఆడించుకున్న పిండి ఇది. దీంట్లో నేను ఏమీ కలపలేదు. రైస్ కలుపుతారంట కానీ నేను రైస్ కూడా అసలు ఏమీ కలపలేదు. టోటల్ జొన్నలే వేసి పట్టించాను. ఇది ఇప్పుడు నేను 1.5 గ్లాస్ వాటర్ వేసాను కదా, 1.5 గ్లాస్ పిండి కూడా తీసుకొని వేసుకుంటున్నాను. మనం పిండి వేసుకునేటప్పుడు వాటర్ మరుగుతాయి కదా, మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పిండి వేసుకోవాలి. ఇప్పుడు నేను టోటల్గా 1.5 గ్లాస్ పిండి వేసేసి చూడండి, ఈ విధంగా కలుపుకుంటే పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మన ఈ హీట్కి పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి మనం చేస్తుంటే అస్సలు బ్రేక్ అవ్వకుండా చాలా బాగా వస్తాయి జొన్న రొట్టెలు. దీనిని ఇప్పుడు పక్కన 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఈలోపు నేను మీకు గారెల మిషన్లో అంటే పూరి ప్రెస్లో ఏ విధంగా చేసుకోవాలి చూపిస్తాను. దీనికోసం నేను ఇక్కడ 2 కవర్స్ సిద్ధం చేసుకున్నాను. ఈ కవర్స్ ఏంటంటే మనం బయట షాప్కి వెళ్ళి సరుకులు తెచ్చేటప్పుడు క్యారీ బ్యాగ్స్ ఇస్తారు కదా, ఆ కవర్స్ అన్నమాట. ఆ కవర్స్ని నేను ఈ పూరి ప్రెస్ సైజులో రౌండ్గా కొంచెం పెద్దగా, అంటే ఆ పూరి ప్రెస్ సైజుకి కొంచెం పెద్దగా రౌండ్గా కట్ చేసి తీసుకున్నాను. డీమార్ట్లో ఇస్తారు కవర్స్, అదేవిధంగా షాప్స్కి వెళ్తే కూడా ఇస్తారు కదా. ఆ కవర్స్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసి తీసుకున్నాను. ఇట్లాంటివి మనం 2 తీసుకోవాలన్నమాట. అంటే కింద ఒకటి వేయాలి, మళ్ళీ పైన ఒకటి వేయాలి. మిడిల్లో మనం పిండి ముద్దను పెట్టి ప్రెస్ చేస్తే అప్పుడు మనకు జొన్న రొట్టె అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా 2 సిద్ధం చేసి తీసుకోవాలి, రౌండ్గా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది. మనం పిండిని మెదుపుకుందాము. ఇట్లా పిండి అనేది ఈ విధంగా మెదుపుకోవాలి. మొత్తం పిండి మనం పక్కన కొంచెం చల్లటి వాటర్ పెట్టుకొని ఆ చల్లటి వాటర్ చెయ్యి తడుపుకుంటూ ఈ విధంగా పిండి ముద్దని మెదుపుకోవాల్సి ఉంటుంది. పిండి ముద్ద అనేది చాలా సాఫ్ట్గా రావాలి. అంటే ఇట్లా పగుళ్ళు ఉండకూడదు. పిండి అనేది మొత్తం చాలా చేతులతో ప్రెస్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి. నేను అదే గిన్నెలో వాటర్ వేసాను, అదే గిన్నెలో బాయిల్ అయ్యాక పిండి వేసాను, అదే గిన్నెలో పిండి పిసుకుతున్నాను. అంటే మనకి ఎక్కువ గిన్నెలు కూడా అస్సలు పడవు. చూడండి, పిండి ముద్ద అనేది ఇంత పర్ఫెక్ట్గా రావాలి, స్మూత్గా. ఇలా వచ్చిన తర్వాత పిండిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెనాన్ని వేడవ్వనివ్వాలి. తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న కవర్ ఉంది కదా, ఆ కవర్స్
కవర్కి ఒక 1 డ్రాప్ ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ 1 డ్రాప్ ఆయిల్తో నేను తీసుకున్న 1.5 గ్లాస్ పిండికి 12 జొన్న రొట్టెలు వచ్చాయి. అవి 12 జొన్న రొట్టెలు అయ్యే వరకు నేను మళ్ళీ అసలు అప్లై చేయలేదు. అంటే మనం ఒక్కసారి రాయాలన్నమాట ఫస్ట్. తర్వాత పిండి ముద్దని ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చేసి ప్రెస్ చేసి హ్యాండిల్ ఉన్న సైడ్ కాకుండా వెనక సైడ్ కొంచెం వెనక్కి, మిడిల్లో కాకుండా కొంచెం వెనక్కి పెట్టుకొని పైన మళ్ళీ కవర్ వేసి ఈ విధంగా ఒక్కసారి ప్రెస్ చేయాలి. ఈ విధంగా ఒక్కసారి ప్రెస్ చేస్తే చూడండి ఈ సైజులో వస్తుంది. తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం తిప్పేసి మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే కరెక్ట్ జొన్న రొట్టె అనేది ఈ షేప్లో వస్తుంది. చూడండి ఈ విధంగా ఈ సైజులో వస్తుంది. మన పూరి ప్రెస్ ఏ సైజులో ఉందో ఆ సైజులో వస్తుంది. చూడండి ఇంత పల్చగా మనం చేత్తో చేసినా రాదు, చాలా పల్చగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మనం చేత్తో కొట్టిన చపాతీ కర్రతో చేసినా అసలు రానే రాదు. ఇప్పుడు పెనం వేడెక్కింది. దీనిపైన మనం చేసుకున్న జొన్న రొట్టెని వేసి మీడియం లేదా సిమ్లో ఒక కొద్దిసేపు ఈ విధంగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. తర్వాత టర్న్ చేసి హై ఫ్లేమ్ పెట్టి మనం తీసుకున్న సరాతంతో ఊరికే ఈ విధంగా ప్రెస్ చేయడం కానీ నొక్కడం కానీ ఇలా చేస్తే అది చూడండి పూరిలాగా ఏ విధంగా ఉబ్బుతుందో. అంటే ఇప్పుడు ఇలా వచ్చింది అంటే మనకు జొన్న రొట్టె అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు అన్నమాట. ఇదే విధంగా టర్న్ చేసుకుంటూ 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఇది నేను తీసుకున్న పెనం నాన్ స్టిక్ కాబట్టి నాకు అట్లీస్ట్ కొంచెం కూడా మాడకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. నా దగ్గర ఇనుప పెనం లేదు, అందుకోసం నేను నాన్ స్టిక్ పెనం పైనే వేశాను. ఇదే విధంగా మిగతావన్నీ కూడా చేసుకోవాలి. చూడండి నేను పెట్టే చోటు అనేది చూడండి మిడిల్ కాకుండా కొంచెం అటు ఎడ్జ్కి అనేది పెడుతున్నాను. అది ఇదే విధంగా పెట్టి మిగతావి కూడా సేమ్ ఒకసారి ప్రెస్ చేసి మళ్ళీ కొంచెం కవర్ని టర్న్ చేసి మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే కరెక్ట్ షేప్ అనేది అంటే పల్చగా అనేది వస్తుందన్నమాట. ఒక్కసారి ప్రెస్ చేస్తే పల్చగా రాదు, కొంచెం మందంగా ఉంటుంది. అందుకోసం మళ్ళీ ఒకసారి కొంచెం టర్న్ చేసి ప్రెస్ చేయాలి. చూడండి ఇంత పల్చగా మనం చేత్తో చేసినా రావు. మీరు కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగా వస్తున్నాయి. నేను ఒకసారి ట్రై చేశాను, నాకు చాలా బాగా అనిపించాయి. ఈ ఐడియా బాగుంది, అందరికీ చెప్తే వాళ్ళు కూడా చేసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీరు చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. నేను ఇదే విధంగా మిగతావన్నీ కూడా చేస్తూ కాల్చుకున్నాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. చూడండి నేను చేసిన జొన్న రొట్టెలు అంటే మనం చేసుకున్న తర్వాత ఒక వేసి ప్లేట్లో వేసి మూత పెడితే అన్నీ సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత పల్చగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో, చపాతీ కంటే కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి పొరలు పొరలుగా చాలా బాగా వచ్చింది కదా. మనం పూరి ఏ విధంగా పొంగుతుందో ఆ విధంగా చాలా బాగా వచ్చేసాయి. నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ కొట్టండి.